IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మారుతున్నట్లు వస్తున్న వార్తలపై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ప్రాణత్యాగం చేయడమే అన్న వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో తెలియదన్న వెంకట్రావు భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. నా మీద సోషల్ మీడియాలో వచ్చినది నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి, ప్రజలు నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు తెల్లం వెంకట్రావు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, భద్రాచల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన మంత్రులతోనూ అదేవిధంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఉంటున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇటీవల అంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతలు ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన వారంతా కూడా తిరిగి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తల్లో తాను కూడా భద్రాచలం ఎమ్మెల్యేగా తన పేరు కూడా ప్రచారం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ సోషల్ మీడియాలో వేదికగా తనను బదనాం చేస్తున్నారంటూ కూడా తెల్ల వెంకట్రావు స్వయంగా తానే వీడియో తీసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తను పార్టీ మారడం లేదు, పార్టీ మారడం అంటే తన ఆత్మహత్య చేసుకున్నట్లే అని భావిస్తున్నాను. గతంలో ఒకసారి పార్టీ మారాను, ఇక జీవితంలో మారాల్సిన అవసరం తనకు లేదు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన గురువుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా తప్ప వేరే పార్టీ మారాల్సిన అవసరం లేదు. తనకి రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, ఆ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని కూడా స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ పార్టీలో చేర్పులు మార్పుల పైన ఆయన స్పష్టం క్లియర్ గా తన అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కావాలని సోషల్ మీడియాలో అదేవిధంగా వైరల్ చేస్తుంది. తన చేరికను తప్పుడు ప్రచారం చేయడం పైన కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినప్పటికీ మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు ఆయన వైసీపీలో పొంగులేటితో పాటు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా టికెట్ వస్తుందో రాజని భావించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో ఆయన భద్రాచలం ఎమ్మెల్యే గెలుపొందిన కొద్ది రోజుల్లోనే తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు ప్రస్తుతం పార్టీ మారేది లేదు. ముగ్గురు మంత్రుల సహకారంతోనూ భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను, భద్రాచలం అభివృద్ధితో పాటు తనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా తను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తన అనుచరులు కూడా ఎవరు భద్రాచల ప్రజలు కూడా ధైర్యపడొద్దు, పార్టీ మారుతారని ఎక్కడ కూడా నేను తను చెప్పలేదు, కావాలనే బీఆర్ఎస్ పార్టీ తన ప్రాపగండం చేస్తుందంటూ కూడా తన అనుచరులకు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరావు, సైదులండి, ప్రచారం వెనుక కారణాలు ఏంటని ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు? ప్రధానంగా ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటే నిన్న అసెంబ్లీ లాబింగ్ లో జరిగినటువంటి పరిస్థితులను చూసిన తర్వాత గతంలో పార్టీకి మారిన కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేతో పాటు తాను కూడా యాదృచ్ఛికంగా కలిసి మాట్లాడిన దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిన్నటి నుంచే తను కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు, సీన్ రివర్స్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కావాలనే తప్పుడు
తప్పుడు ప్రచారం అంటూ కూడా ఆయన ఖండిస్తున్న పరిస్థితి ఉంది. తెలిసిన వారు ఈ గతంలో అంటే ఆయనతో కలిసి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి మాట్లాడినా కూడా తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు.